దద్దరిల్లిన వాఘా బార్డర్. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంటికి రెప్పలా కాస్తూ ప్రతిరోజు బోర్డర్లో సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఎంతో ఆహ్లాదకరమైన ఆట పాటలతో బోర్డర్ సైనికులు మరియు భారత ప్రజలు దద్దరిల్లేటట్లు కనువిందుగా కనిపిస్తుంది ఆ దృశ్యాలు. మనకి వాళ్ళకి ఉన్న మధ్య గేటు వరకు వెళ్ళి మన సైనికులు ఛాలెంజ్ విసురుతూ వారు వేసిన విన్యాసాలు ఎంతో ఆశ్చర్యం. ప్రతి ఒక్కరూ భారతదేశం మీద భక్తిని, శ్రద్ధను, హావభావాలను వ్యక్తపరచవలసిందే. ఇక్కడ నుండి పాకిస్తాన్ ముఖ్య పట్టణం లాహోర్కు కేవలం 23 కిలోమీటర్లు. ఈ దృశ్యాలు ఆర్ఎంపీ వైద్యుల రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు జంగం జోషి సహకార భారత్ కార్యక్రమం కోసం అమృత్సర్ వెళ్లి వగాలో తీసిన చిత్రాలు కావ్య టీవీకి అందించారు. వీడియోలు చూడండి, ఆనందించండి. భారత్ కి జై, మేరా భారత్ మహాన్. ఇప్పుడు మనకు తెలిసి ఈస్ట్ గోదావరి, కాకినాడ మోస్ట్ అడ్వాంటేజ్ ఇండస్ట్రీకి వస్తుంది. అయినా మనం బ్యాక్ వచ్చామంటే కారణాలు కూడా అన్వేషించాలి సార్. అన్ని ఆ కారణాలు అన్నీ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక వాటర్తోనే కాకుండా మీరు తీసుకునే ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? వన్ ఈజ్ అగ్రికల్చర్, వన్ ఈజ్ సర్వీస్ ఇండస్ట్రీ, వన్ ఈజ్ సర్వీస్. 3 ఏరియాల్లో ఉంటారు మీరు. Slide number 14 పెట్టేసి. Yes, sir. In fact, 6 and 7, sir. That sector wise breakup is there, sir. Go back. 6 and 7 sides, sir. Back. Yeah. So here, sir, that agriculture, industry and services. ఇక్కడ ఒక సెకండ్. ఇక్కడ మీరు చూసినప్పుడు 4,4,27,960 కోట్లు జీబీఏ. దట్ ఈస్ అగ్రికల్చర్. అదే నెక్స్ట్ వచ్చే కొందికి ఇండస్ట్రీ 3,14,856 కోట్లు జీవీఏ ఇన్ ఇండస్ట్రీ. సర్వీస్ సెక్టర్ 4,80,874. ఈ 3 మీరు చూసిన తర్వాత 12,23,691 కోట్లలో బ్రేకప్. ఇక్కడ మీరు చూసినప్పుడు మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, సర్వీస్ సెక్టర్లో ఐటీ, షాపింగ్, హోటల్స్, టూరిజం ఇవి ఎక్కువ వస్తాయి. వన్స్ కానీ అది వచ్చినప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ సెక్టర్లో మీరు అక్కడ ఒకసారి చూస్తే కర్నూలు హైయెస్ట్ జీవీఏ, కానీ కర్నూలు దీనికే కన్ఫైండ్ అయిపోతున్నారు. సత్యసాయి హైయెస్ట్, అనకాపల్లి హైయెస్ట్ ఉంది, బెటర్గా ఉంది. ఇక్కడికి వచ్చే కొందికి ఏ జిల్లాలో అయితే 26 జిల్లాలు, ముందు స్లైడ్కి వెళ్ళండి. వెస్ట్ గోదావరి 22,000 యాజ్ ఆన్ టుడే. ఇక్కడ మీరు చూసినప్పుడు విశాఖపట్నం అగ్రికల్చర్లో 3,500 కోట్లే, వేరేజ్ ఇండస్ట్రీ 59,000 కోట్లు, వేరేజ్ సర్వీస్ ఇట్ ఈస్ నియర్లీ 14,000 crores. It made all the difference. Agriculture alone cannot give GVA or GSTP or GDP. ఏ దేశానికైనా, ఏ స్టేట్కైనా, ఏ జిల్లాకైనా. అదే ఎన్టీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు 9,476 కోట్ల అగ్రికల్చర్, 14,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి వచ్చింది. సీఎం చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది. అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు. రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని మండిపడ్డారు. కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే డీజీపీ తిరుమలరావు గారికి, అలాగే ఉన్నత అధికారులకి, సీనియర్ అఫీషియల్స్కి, ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అని అనడానికి, టుడే బీయింగ్ నాని పాల్కీవాలా's death anniversary, I'd like to quote one of few of his lines. He was quoting G.K. Chesterton. The wrath begins when wild actions are received calmly by society. The G.K. Chesterton రాసిన మ్యాడ్ అఫీషియల్ అనే ఎస్సేలో ఆయన కోట్ చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే,
గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్ టు సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. వి ఫార్మ్డ్ ఎన్ అలయన్స్ and people believed in us and they gave a great mandate that we would like to remind that part. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించని విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవుల్ గారు చెప్పినట్టుగా we took the guidance of Honorable CM. I take really pride in working under him and along with him, and all his experience, expertise and his administrative capabilities are quite really inspiring. We are willing to learn from him. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా వీఆర్ పాలసీ మేకర్స్. ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని ఐల్ అండర్స్టాండ్ ద ఇంట్రికసీస్ అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వీ హ్యాడ్ గాన్ త్రూ. గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్గా ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్, హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్. మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్, మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. మమ్మల్ని ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఇంటిలో జరుగుతున్న అంశాలపై మంచు విష్ణు మాట్లాడుతూ, మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు, మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్. పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే. మై హోప్ స్టిల్ there is light at the end of the tunnel and in hope చేస్తున్నాను. But one thing which I want to pray for the media is that మీ ఇళ్లలోగా పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండవు. బట్ డు నాట్ సెన్సేషనలైజ్ ఇట్. ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎస్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మీ అందరం పాపులర్ ఫిగర్స్. దానికి మీరు ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్, కానీ మరి ఇంత కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్ ఆల్ లిమిట్స్. రిమెంబర్, మా అమ్మకి ఈరోజు ఉల్వా లేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్డ్, ఐఎమ్ వరీడ్. నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి.
నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని. అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను. ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్. నిన్న మార్నింగ్ దిగాను. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక 3 రోజులు 4 రోజుల్లో హౌ డిడ్ దిస్ ఎస్కలేట్ సో మచ్ అని. బట్ ఐ హోప్ there is some respite at the end of it. But I also request the media, మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు, everybody's got their own families. I request you to have a little bit of restraint. That's my only request. And నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. కానీ ఆయన ముందుకొచ్చి, మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే, ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే, ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే గాని ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని గాని, ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని గాని వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్ లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ అ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్. వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్. రైతు సమస్యలపై ఈ నెల 13న శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మాన తెలిపారు. బుధవారం నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కూటమి అధికారం చేపట్టాక రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు. అన్నదాత కండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13వ తారీఖున పెద్ద ఎత్తున రైతుల తరఫున రైతు సమస్యల మీద ప్రజా పోరాటం చేయడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి బాజీ మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రజాపక్షంగా మనం ఎప్పుడు కూడా ప్రజల తరఫున మనం పోరాడాల్సిన అవసరం ఉంది. రైతులు అన్నింటా అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో మన రైతుల పక్షాన నుండి మరి కలెక్టర్కి ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రం రైతుల తరఫున జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రైతులు కలిసి ఇవ్వాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ప్రజలకు ఎదుర్కొంటున్న అధిక విద్యుత్ ఛార్జీలు, మరి అలాగే ఫీజు రియంబర్స్మెంట్, గతంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి జగన్ కాలం వరకు విద్యార్థులకు అన్నింటా ఆదుకున్నటువంటి మా పార్టీ విధానాన్ని మరి ఈవేళ అడ్డంగా విద్యార్థులకి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యార్థుల తరఫున కూడా జనవరి 3వ తారీఖున కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వాలని చెప్పి ఇలా 3 కార్యక్రమాలు ప్రజల తరఫున మరి వైఎస్ఆర్సీపీ కొట్టి పోరాడాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. మరి మొదటిసారిగా 13వ తారీఖున రైతుల తరఫున రైతు సమస్యల మీద మరి తక్షణమే రైతుకి పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 ఏదైతే సూపర్ 6 హామీ ప్రభుత్వం ఇచ్చిందో, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని, కూటమి ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి మరి మేము కోరుతున్నాం. అలాగే ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే. దళారీ వ్యవస్థను తొలగించి తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తేమ లెక్కలతో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైనాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ, రైతులకి గతంలో మేము అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది. మరి ఇచ్చిన రేట్ని మరి ఆర్బీకేల ద్వారా మరి సర్వే చేయించి పంటకి ప్రతి ఒక్క గింజ కూడా కొనే విధంగా
దానికి సరసమైన ధర, చివరకు గోనె సంచులతో పాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో. మరి ఈవేళ కేవలం 1400-1500కే అమ్ముకునే దైన్య స్థితి రైతుకే ఏర్పడింది. పెట్టుబడి సాయం లేక, మరి రైతుకి సరైనటువంటి సరసమైన ధరలు ఇప్పించలేక ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైనాన్ని కూడా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే గతంలో మేము ఉచిత పంటల బీమా ఇచ్చాం. దాన్ని మరలా పునరుద్ధరించాలని, రైతునికి అదనపు భారం వేయకుండా మోపే చర్యలన్నీ మానుకోవాలని ఆ ఉచిత మంచు మనోజ్ను ఉద్దేశించి మోహన్ బాబు ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో మోహన్ బాబు మాట్లాడుతూ, మనోజ్, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెంచాను. నేను నీ చదువు కోసం ఎంతో ఖర్చు పెట్టాను. కానీ నువ్వు నీ భార్య మాటలు విని నా గుండెలపై తన్నావు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత, భాగవత, రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేశానురా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారా. ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు, సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ, ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా. మీరెంతో, నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు. వాడి దగ్గర ఏది ఆశించరా. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? పనివాడు వాడు పని చేసుకోవడానికి మన ఇంటికి వచ్చాడు రా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా. నేను దండించడం వేరురా. నేను ఎవరిని ఆ చిన్న వాళ్ళని కొట్టి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో. కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి. వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి
బయట ఉండండి రా అన్నాను నేను. గంగవరం ఆదాని పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ సిపిఎం ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ఆ పోర్టును స్టీల్ ప్లాంట్ కోసం వినియోగించాలని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం. దాంట్లో మొదటి స్టెప్ కింద ఇప్పుడు విద్యుత్ బిల్లుల్ని నిరసనలో భాగంగా తగలబెట్టాలని చెప్పి వాటిని పిలిపిస్తున్నాం. రెండవది ఇక్కడ గంగవరం పోర్టు. ఈ గంగవరం పోర్టు 11% ప్రభుత్వ షేర్లు ఉన్నాయి. ఈ 11% షేర్లు గత ప్రభుత్వం అమ్మేశాడు అదానికి. వచ్చాడు 4 సార్లు రహస్యంగా మీటింగ్ అయిపోయాడు, ఒప్పందాలు అయిపోయి అదాని పోర్టు అన్ని వాళ్ళకి పరం అయిపోయాయి 100%. ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం తీసుకున్నటువంటి పెట్టినటువంటి పోర్టు ప్రైమరీ వర్క్, అది దాన్ని రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు విశాఖ ఉక్కుకి పగనామాలు పెట్టి గంగవరం పోర్టు వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వస్తువులు మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. అదాని యొక్క ప్రయోజనాలను బట్టి చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తన 11% తను వెనక్కి తీసుకోవాలి. ఆ రోజు 10 రూపాయలు షేర్ని 10 రూపాయలు, ఆ రోజు షేర్ మార్కెట్లో దానికి చాలా వాల్యూ అవుతుంది. యాస్టీజ్ బుక్ వాల్యూకి అమ్మేస్తుంది. భూములన్నీ గవర్నమెంట్వి, ఉక్కు ఫ్యాక్టరీవి గవర్నమెంట్వి, ప్రజలవి. అదాని సొంతం అయిపోయింది. అందుకని అదాని పోర్టుని, గంగవరం పోర్టుని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకుని విశాఖ ఉక్కుకి ప్రధానంగా దాన్ని వినియోగించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఇంతవరకు ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఈ రకంగా మౌనం పాటిస్తూ అదాని వ్యవహారంలో ఇది ఏ రకంగానూ రాజకీయ నిజాయితీ చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు నోరు తెరవండి, ఎప్పటికైనా అదాని విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పండి. పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. ఇప్పుడు అదాని అవినీతితోటి, అదాని కుంభకోణంతో జగన్మోహన్ రెడ్డి కూడా లింక్ ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బాయ్ బాయ్, వీళ్ళిద్దరే ఒక పవిత్ర బంధం. ఈ పవిత్ర బంధాన్ని మోడీ ముడేశాడు, పేట ముడి. భార్యాభర్తలు పెళ్లి చేస్తే ముడేస్తాడు పంతులు. ఇప్పుడు ఆ పంతులు పాత్ర మోడీ నిర్వహిస్తున్నాడు. ఇద్దరు బంధం ముడేశారు. వీళ్ళు మాట్లాడారు అనమాట. ఏమైంది మీ ఇదంతా కూడా? కారాలు మిరియాలు నూరారు కదా జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు ఎందుకు నోరు తెరవటం లేదు? ఒప్పందం అధ్యయనం చేస్తున్నాం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2 రోజులు కాదు అధ్యయనం చేయడానికి. మనం అధ్యయనం చేయడానికి మనం కమిటీ వేసారా? కమిటీ వేయలేదు. ఇప్పుడు మనం తొందరపడే నిర్ణయం తీసుకోవద్దని చెప్పని అంటున్నారు. అంటే ఎవరి మీద కోసం, ఎవరి బాధ కోసం, ఎవరిని ఉద్ధరించడానికి 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపటాన్ని మీరు అంగీకరిస్తున్నారా? 1,00,000 కోట్ల భారం చిన్నది కాదు, పెద్దది కాదు. అవినీతి మహాకుంభకోణం, ఇంతవరకు ఎప్పుడు జరిగినంత కుంభకోణం జరిగితే ఏమీ మాట్లాడుకోండి. ప్రభుత్వం ఎలా ఉంటుంది? మేము వేస్తాం 1,00,000 కోట్లు అని చెప్పండి, లేదా మేము తొలగిస్తామని చెప్పండి. ఈ ఒప్పందానికి ఏముంది అసలు విలువ? అదాన్ని మన రాష్ట్రానికి 6,000 మెగా యూనిట్లు సరఫరా చేస్తాం రాజస్థాన్లో యూనిట్ నుంచి అని చెప్పి, అది మన సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ నాటికి అందులో 3,000 యూనిట్లు మన రాష్ట్రానికి రావాలి. ఒక్క యూనిట్ కూడా రాలేదు. ఒక్క యూనిట్ కూడా రాలేదు, సరఫరా చేయలే.